హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను మీకైతే. నేను మార్నింగ్ లేవగానే వంట బండి అంతా క్లీన్ చేసుకుంటాను. కిచెన్ చూసారా ఎన్ని అంట్లు ఉన్నాయో, ఇదే క్లీన్ చేసేద్దాం. అవన్నీ నేను మార్నింగ్ అయితే ఖచ్చితంగా వేడి నీళ్ళు తాగుతానండి. అందులో నిమ్మకాయ రసం చేసుకొని నేను తాగుతాను గోరువెచ్చని నీళ్ళల్లో. అండ్ ఏంటది నిమ్మకాయ సెలెక్ట్ చేసుకుంటున్నాను తాగుతామా అని. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాం, క్లీన్ చేసుకున్నాను నీళ్ళంతా. ఇప్పుడు జీలకర్ర, వాము, ఇంకా ఏంటంటే సోంపు కలిపిన పొడి అయితే నేను తయారు చేసి పెట్టుకున్నాను. సో దాంట్లో కలుపుకొని వాటర్ తాగేసాను. అట్లా తోమిస్తున్నానండి. చూసారా ఎంత క్లీన్గా చేసేసుకున్నాను. అండ్ స్టవ్ మీద పాలు పెట్టేశాను. రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశాను. బయట ముగ్గు కూడా పెట్టేశాను. డైలీ మార్నింగ్ నేను ఇలాగ చేస్తానండి. సో మా వారైతే లేవలేదు, ఇంకా నేనైతే టీ పెట్టుకున్నాను. ఒకదానికోసం పాప మా వారు పడుకున్నారు. సో నేను బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేసేసి బ్రష్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే బ్రష్ ఓకే, టీ మరిగిపోయిందండి. టీ ఆఫ్ చేసేసాను. టీ పోసుకున్నాను కప్పులో, నా మట్టుకే పెట్టుకున్నాను. సో వాళ్ళు ఇద్దరు లేచిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పెట్టిస్తాను. మళ్ళీ 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 వేడి చేసి తాగమండి. సో 7 అవుతుంది. మా పాప లేవడానికి వెళ్ళాను, తను పడుకునే ఉంది. స్కూల్ లేదు కాబట్టి హ్యాపీగా పడుకుంది. మా వారు కూడా కింద పడుకున్నారండి. బెడ్ ఉంది కానీ బ్యాక్ బెడ్తో పడుకోలేమండి, పైన కింద పడుకుంటాం. సో ఏం కర్రీ చేయాలని ఎగ్ చేసేసాను. టమాటా ఎగ్ కర్రీ అయితే చేద్దామని డిసైడ్ అయిపోయి ఎగ్స్ పెట్టేశాను పొయ్యి మీద. మా పాప ఏం చూసారో లేచి ఎలాంటి భంగిమలు పెట్టిందో. తను ఇంకా పడుకుంటా అనేసి అని అంటుంది. మా మావాళ్ళు లేచారు. ఛార్జ్ పెట్టుకుంటున్నాను మొబైల్కి. గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్. ఓకే, పాప లేచిందని బయట కూర్చొని బ్రష్ చేసుకుంటుంది. ఇద్దరు కూడా తండ్రి కూతురు ఇల్లు క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఎగ్ కర్రీ అయితే అయిపోయిందండి, కంప్లీట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.